అతడు ఒక హోటల్లో సాధారణమైన ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఒకరోజు అతనికి ఒక రిజిస్టర్ పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ ఓపెన్ చేసి ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తే అందులో న్యూయార్క్ నగరంలో వాల్డోర్ఫ్ అస్టోరియా అనే ఒక ఖరీదైన హోటల్, పెద్ద రెస్టారెంట్. ఆ న్యూయార్క్ నగరంలో కల్లా అది పెద్ద మహా రెస్టారెంట్. అది దాంట్లో నిన్ను జనరల్ మేనేజర్గా నియమించాను. తర్వాత ఫ్లైట్ టికెట్ కూడా నేను నీకు పంపించాను. నీ వెంటనే వచ్చి ఆ హోటల్లో ఆ యొక్క పోస్ట్లో నువ్వు ఆ డ్యూటీలో జాయిన్ అవ్వమని ఆ లెటర్లో రాసి ఉంది. ఈయన వెంటనే దేవుని స్తుతించాడు. అసలు ఏం జరిగింది అని మనం చూసినట్లయితే, ఒక వారం రోజుల క్రితం అది తుఫాను, రాత్రి బాగా తుఫాను వస్తుంది రాత్రిపూట. ఒక ఇద్దరు వృద్ధ దంపతులు, వారి కారు పాడైపోయింది, ఆగిపోయింది. ఆ దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వచ్చారు. అయ్యా రూమ్ ఒకటి ఇవ్వమని, రూమ్ ఉంటే ఒకటి బుక్ చేయమని అక్కడ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ రూమ్స్ ఏమి లేవు సార్, రూమ్స్ అన్నీ కూడా ఫిలప్ అయిపోయినాయి అని చెప్పారు. తర్వాత మీరు ఈ నగరంలో ఎక్కడ కూడా ఇప్పుడు రూమ్స్ ఖాళీగా లేవు, ఇక్కడ ఒక ఫెస్టివల్స్ జరుగుతున్నాయి, అన్నీ కూడా హోటల్స్ అన్నీ కూడా చాలా ఫుల్ అయిపోయినాయి అని చెప్పి అన్నారు. ఈలోపు ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి అక్కడ మరి ఉద్యోగం చేస్తూ ఉంటాడు సాధారణంగా. ఆయన అక్కడ ఈ కింద ప్రాంతంలో రిసెప్షనిస్ట్గా ఉంటాడు కదా. ఆయన, సార్ మీరు ఇంత భయంకరమైన వర్షంలో మీరు బయటికి వెళ్ళలేదండి, అలాగని హోటల్స్లో రూమ్ లేవు, మీరు నాకు రూమ్ ఉంది, నా రూమ్లో మరి ఇక్కడే నాకు రూమ్ ఇచ్చారు, ఆ రూమ్లో మీరు రాత్రి ఉండండి, తెల్లవారి మీరు వెళ్ళిపోవచ్చా అని చెప్పాను అన్నారు. అప్పుడు వెంటనే ఆ వృద్ధ దంపతులు ఈ యొక్క యవనస్తుడి రూమ్లోకి, ఆ రిసెప్షన్ రూమ్లోకి వెళ్ళాడు. అతను వేడి భోజనం తెప్పించారు. ఆ భోజనం తిన్నారు. ఆ రాత్రి వాళ్ళ ఆ యవనస్తుడు రూమ్లో పడుకున్నారు, ఇతను హాల్లో పడుకున్నాడు. తెల్లవారిన తర్వాత ఆ వృద్ధ దంపతులు ఇద్దరు కూడా ఇతను చాలా కృతజ్ఞతలు తెలియపరిచాడు. బాబు చాలా థ్యాంక్స్ నీకు, రాత్రి అటు భయంకరమైన వర్షంలో ఈ తుఫాన్లో మమ్మల్ని ఎంతగానో చేర్చుకున్నావు అని కృతజ్ఞతలు తెలిపి వారిద్దరు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిన వారం రోజుల తర్వాత ఈ హోటల్లో పనిచేసినటువంటి ఈ యవనస్తుడికి నాకు చెప్పాను కదా, రిజిస్టర్ పోస్ట్ వచ్చింది. ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తే, ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే, ఆ కవర్లో న్యూయార్క్ నగరంలోకి వెళ్ళా అతి ఖరీదైన రెస్టారెంట్లో, ఆ రెస్టారెంట్ పేరు వాల్డోర్ఫ్ అస్టోరియా అనే రెస్టారెంట్. నిన్ను జనరల్ మేనేజర్గా నియమించాం, ఫ్లైట్ టికెట్ కూడా నీకు పంపించాం, నీవు వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వమని ఆ యొక్క లెటర్లో రాసి పంపించారు. ఈ యవనస్తుడు చాలా ఆశ్చర్యపోయాడు. నేను సాధారణమైన ఉద్యోగం చేసుకున్న వ్యక్తిని, నేను ఈ చిన్న రెస్టారెంట్లో నేను పనిచేస్తున్న నా జీవితానికి ఈ రోజున ఒక గొప్ప మహానగరంలో, అది గొప్ప పెద్ద రెస్టారెంట్లో జనరల్ మేనేజర్గా నాకు దేవుడు అపాయింట్ చేశాడని
ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అయితే ఎంతకీ ఆ లెటర్ పంపించింది ఎవరంటే, ఆ రోజు రాత్రి ఇద్దరు వృద్ధ దంపతులు వచ్చారని చెప్పాను కదా, ఆ ఇద్దరు ఎవరు అంటే అమెరికా దేశంలోని అప్పట్లో వాళ్ళ అత్యంత సంపన్నుడు, బిలీనియర్. ఆయనకి న్యూయార్క్ నగరంలో ఆయన హోటల్ యజమాని, పెద్ద రెస్టారెంట్లు చాలా ఉన్నాయి ఆయనకి యజమాని. ఆయన పేరు విలియం వాల్. ఆయన రాత్రి ఆ యవనస్తుడు రూమ్లో రాత్రి బస వేశారు. ఆ యవనస్తుడు అతని ఇద్దరిని చేర్చుకున్నాడు. ఆయన అతను చేసిన దానికి కృతజ్ఞత కలిగి ఆయన వెళ్ళి తన రెస్టారెంట్లో జనరల్ మేనేజర్గా ఈ యవనస్తుని నియమించాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఈరోజు ఆ యవనస్తుడి జీవితం ఆ వృద్ధ దంపతులు ఇద్దరిని చేర్చుకున్న వెంటనే అతని జీవితమే మారిపోయింది. అతడు కల్లో కూడా ఊహించలా అతను జనరల్ మేనేజర్ అవుతానని. ఒక పెద్ద రెస్టారెంట్లో, న్యూయార్క్ నగరంలో అతి ఖరీదైన హోటల్లో, పేరు మోసిన రెస్టారెంట్లో ఇతను జనరల్ మేనేజర్గా మరి దేవుడు అతనికి ఆ ఉద్యోగాన్ని దయచేశాడు. ఎంత గొప్ప అద్భుతమైన కార్యం ఈ జీవితంలో. కారణం, ఆ రాత్రి ఆ ఇద్దరు వృద్ధ దంపతులను తన రూములో చేర్చుకోవటం, వాళ్ళిద్దరికీ ఆతిథ్యం ఇవ్వటం ఇతని జీవితంలో మలుపు తిరిగింది. అతని స్టార్ మారిపోయింది. ఆయన ఫ్లైట్లో తిరిగే ఒక గొప్ప యోగ్యతని పొందుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. ఒక సాధారణమైన ఒక సంపన్నుడు ఆ వృద్ధ దంపతులైనటువంటి ఆ కోటేశ్వరుణ్ణి అతన్ని ఎరగక చేర్చుకున్నాడు. అతను కృతజ్ఞత కలిగి ఇతని ఒక మంచి ఉద్యోగం ఇప్పించాడంటే, ఇంతకంటే గొప్పవాడు, ఇంతకంటే ధన సంపన్నుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆ దేవుణ్ణి నీ హృదయం అనే గదిలోకి చేర్చుకుంటే నీ హృదయాన్ని, నీ జీవితాన్ని ఆయన నువ్వు ఊహించని రీతిలో ఆ దేవుడు మార్చేస్తాడు. ఆయన మేలుతో నింపుతాడు ఆ దేవుడు. ఆ యేసయ్యని నీ జీవితంలోకి చేర్చుకుంటే చాలు, నీ బ్రతుకులోకి చేర్చుకుంటే చాలు. నువ్వు ఊహించని రీతిలో దేవుడు నీ కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు. హల్లెలూయా. అందుకని ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. ప్రకటన గ్రంథం 3:20. ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను వారితో కలిసి భోజనం చేస్తాను అన్నాడు. ఈరోజు దేవుణ్ణి నీ హృదయంలో అనే ఇంట్లోకి చేర్చుకుంటే నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. నువ్వు ఊహించినటువంటి మలుపు నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకనే ఇతను కొంచెంలో నమ్మకంగా ఉంటే ఈ రోజున అనేకమైన వాటి మీద అతన్ని అధికారిగా నియమించాడు దేవుడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ హృదయం అనే గదిలోకి చేర్చుకో. నీ హృదయ వాంఛలను తీర్చి నీ ఉద్దేశములన్నీ కూడా దేవుడు సఫలపరుస్తాడు. దేవుడి మాటలు దీవించిన గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఒక వ్యక్తిని, ఒక ధనవంతుని చేర్చుకుంటేనే అతను ఒక స్థితిలో, ఒక
హోటల్కి, ఒక రెస్టారెంట్కి జనరల్ మేనేజర్గా నియమించాడు. అంతకంటే గొప్ప దేవుడని నిన్ను హృదయంలో చేర్చుకుంటే నన్ను ఊహించిన దానికంటే అద్భుతమైన కార్యాలు మీరు చేస్తారు. ఈరోజు ఏ బిడ్డ అయితే ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, నిన్ను తన హృదయంలో చేర్చుకున్నారో, వాళ్ళ హృదయ వాంఛలు తెచ్చి అనేకమైన వాటి మీద వాళ్ళని నియమించమని, ఒక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు, వివాహం కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా, ఏ విషయంలో అయితే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ప్రయత్నాలన్నింటినీ కూడా సఫలపరిచి దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.